నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైపోయింది. అయితే ఎలక్షన్స్ కోడ్ రిలీజ్ చేయడము, అలాగే ఎట్ ద సేమ్ టైం నోటిఫికేషన్స్, ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి అనేది కూడా చెప్పేసింది గవర్నమెంట్. అయితే ఇదే సమయంలో ఎన్నికలు అనగానే తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ మొదలు అని చెప్పారు. ఈ సమయంలో 42% బీసీ రిజర్వేషన్ గురించి ఎంతో ఉత్కంఠగా, అలాగే ఎన్నో చర్చల మధ్య, ఎన్నో గొడవల మధ్య దీని గురించి కోర్టు వరకు వెళ్ళడం జరిగింది. కోర్టులో అసలు 42% బీసీ రిజర్వేషన్ ఆమోదిస్తారా లేదా అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో ఇప్పుడు ఇంకో కొత్త చర్చ మొదలైంది. అదే ఈబీసీ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు ప్రారంభించిన ఒక చర్చ. అదేంటంటే కాపులు, రెడ్లు బీసీల కిందికి రారు అనేసి ఆయన ఈ చర్చని మొదలు పెట్టారు. అయితే ఇదే ప్రస్తుతం అటు ప్రజల్లోనూ అలాగే పాలిటిక్స్లో కూడా చర్చనీయాంశమైంది. ఎందుకని ఇది అసలు ఈ అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరం వచ్చింది అనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? సార్ బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి. అయితే కాపులు, రెడ్లు ఇద్దరు కూడా బీసీలోకి రారు అనే అంశాన్ని మీరు లేవనెత్తారు. ఎందుకని అంటే అమ్మా, ఇక్కడ ఏ రిజర్వేషన్లు అయినా రాజ్యాంగ స్ఫూర్తితోటి ఉంటాయి. అనైతికంగా, అధర్మంగా, అశాస్త్రీయంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు. అయితే అట్లని ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషనల్గానే రక్షణ ఒక కవచం ఇచ్చింది వాళ్ళకు. అట్లనే బీసీలకు కూడా కొన్ని మూల సూత్రాలతోటి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అంటే మొదటి నుంచి బీసీలకు రిజర్వేషన్ లేవు. 1992కు పూర్వం చేసిన పోరాటాల ఫలితంగా మండల్ కమిషన్ నివేదిక తర్వాత వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అంటే 27% రిజర్వేషన్లు ఇస్తూ అప్పుడు వాళ్ళు కొన్ని రాజ్యాంగ సూత్రాలను పొందుపరచడం జరిగింది. అంటే ఈ బీసీలు అంటే ఎవరు? అసలు బీసీలు అంటే కులాలు వేరు, కులాల్లో వెనుకబడిన తరగతులు వేరు. ఓకే. అయితే అట్లనే బీసీలలో రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద 3 పారామీటర్స్ డిసైడ్ చేయడం. దానికి కానీ ఏంటంటే సామాజిక వెనుకబాటు ఒకటి, ఆర్థిక వెనుకబాటు ఒకటి, రాజకీయ వెనుకబాటు. అట్లనే విద్య కానీ, ఉపాధి కానీ, ఇవన్నీ కూడా అంశాలను క్రోడీకరించుకొని ఒక ఎంపారికల్ డాటా తయారు చేసి ఒక డెడికేషన్ కమిషన్ ద్వారా శాస్త్రీయంగా ఈ డాటాను సేకరించి ట్రిపుల్ టెస్ట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళే ఈ రిజర్వేషన్లకు అర్హులు. ట్రిపుల్ టెస్ట్ అంటే మీరు ఏవైతే ఇప్పుడు చెప్పారో 3 ప్రధాన అంశాలు: సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటు. ఓకే, వెనుకబాటు ఇవన్నీ ఉండాలి. ఈ నిర్దేశించినటువంటి సూత్రాల ప్రాతిపదికగా ఆనాడు రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో అనేక మంది దీని మీద కూడా వాద్యాలు చేయడం జరిగింది, ఈ రిజర్వేషన్లను కూడా ఛాలెంజ్ చేసుకుంటూ. అంటే ఇట్లనే కొన్ని స్టేట్లలో పెంచడం జరిగింది రిజర్వేషన్లు. పెంచిన క్రమంలో ఇది సుప్రీంకోర్టులో వాద్యాలు వేసినప్పుడు వాళ్ళు ఒక 50% సీలింగ్ అని పెట్టి, తర్వాత ఇప్పుడు ఇందిరా సాహ్ని కేసు అని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఇందిరా సాహ్ని కేసులో అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు చెప్పిందమ్మా. ఏవైనా రాజ్యాంగ ఫలాలు అంటే రిజర్వేషన్ ఫలాలు అర్హులైన వాళ్ళకే అందాలే, ఫలితం పొందని, ప్రయోజనం అందని, ప్రాతినిధ్యం దొరకని అంటే వర్గానికి మాత్రమే ఫలితం చేకూర్చాలన్నాడు. ఈ రిజర్వేషన్లు అనేవి అర్హులైన వారికి అందకపోతే, అనర్హులకి రిజర్వేషన్లు పొందితే అది రాజ్యాంగ స్ఫూర్తికే వ్యతిరేకం, ఈ నష్టాన్ని పూడ్చలేదని చెప్పిండు. అయితే దాన్ని అనుసరించి ఈ రిజర్వేషన్లు కొనసాగుకుంటూ వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వద్దాం. అంటే నేను మీకు మూల సూత్రాలు చెప్పిన, అంటే ఏదైనా కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలి కదా, ఎవరు చేసినా. అంబేద్కర్ ఆనాడే రాసిండు, ఆ రాజ్యాంగాన్ని ఎవరైనా అమలు చేయాలి. అందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఎవరు రిజర్వేషన్లకు అర్హులు, ఎవరు రిజర్వేషన్లకు అనర్హులు అనేది తేల్చాలి. తేల్చకుండా ఈ కులాల పరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు. అంటే ఇప్పుడు
100% జనాభా ఉంటే 100% ఇవ్వాలని లేదు. నా కులాల సంఖ్య నా జనాభా ఇంత ఉంది, ఇట్లా నాకు కూడా అంత రిజర్వేషన్లు అంటే అట్లా కుదరదు. అంటే వాళ్ళు ఇప్పుడు ఇదే వాదన చేస్తున్నారంటారా? అవును, ఇప్పుడు అదే కదా అసందర్భంగా. ఇప్పుడు చూడమ్మా, నేను అంటే అర్థం కావడానికి చెప్తున్నా. మనం టాటా బిర్లా విన్నాం, అదాని అంబానీ గురించి విన్నాం. ఎగ్జాంపుల్, వాళ్ళు బీసీలకు వస్తారు అనుకుందాం. వస్తే మాకు రిజర్వేషన్లు కావాలంటే వాళ్ళకి ఇద్దామా? చెప్పండి. వాళ్ళలో సామాజిక వెనుకబాటు ఉందా? వాళ్ళు ఆర్థిక వెనుకబాటు ఉందా? మరి ఇవి రావాలి, ఇవి ఉండాలి కదా. ఇవి లేకుండా రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే చెప్తుంది కదా. మరి సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు టాటా ఫ్యామిలీ వాడు బీసీఆ లేకపోతే ఇంకొకటి ఏదో అనుకున్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ ఒక్కటి హైయెస్ట్ ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీలోనే ఇంకా వేరే వేరే జనరేషన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తక్కువగా ఉంటుండొచ్చు. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఇలాంటి వైపుకి వెళ్ళరు. కానీ అక్కడ అవసరం ఉన్నవాడు నష్టపోతాడు కదా. ఇప్పుడు రెడ్లందరూ ధనికులే ఉండరు, కాపులందరూ ధనికులే ఉండరు కదా. రైట్ రైట్, మీరు మంచి ప్రశ్న. చూడమ్మా, ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఏదైనా రిజర్వేషన్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రిజర్వేషన్ ఫలాలు కానీ నిరంతరం అనునిత్యం ఒకే కుటుంబం, ఒకే కులం, ఒకే వర్గం వారికి అందడానికి వీల్లేదు రిజర్వేషన్ ఫలాలు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఎవరికైతే ఇప్పుడు ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టాలమ్మా. ఎవరికి రిజర్వేషన్లు, ఇప్పుడు చట్టసభల ప్రాతినిధ్యం లేని వర్గాలు ఏవైతున్నాయో వారికి రిజర్వేషన్లు కావాలి. ఎవరికైతే విద్య కావాలనో వారికి కావాలి, ఎవరికైతే ఉపాధి కావాలనో వారికి అందాలి. అటువంటి రిజర్వేషన్లనే అంబేద్కర్ గారు ఇచ్చారు. కాబట్టి నేను ఈ కులంలో ఉన్నా కాబట్టి నాకు కులపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలంటే అది కుదరదు, అది రాజ్యాంగం ఒప్పుకోదు కూడా. అందుకని ఆ రోజు ఏమన్నాడంటే, నీకు చెప్పాలమ్మా, నేను ఒకటి చెప్తా. వేమన గారు ఇప్పుడు కాదు, 400 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడంటే, కులం కలవారు గోత్రము కలవారు, అంటే కులము కలవారు గోత్రము కలవారు, విద్య చేత విర్రవీగేవారు పసిడి కలిగిన వారి బానిస కొడుకులు అన్నాడు. అంటే నీకు కులం ఉన్నా గోత్రం ఉన్నా విద్య ఉన్నా కానీ పసిడి కలిగిన వారి, అంటే డబ్బు ఉన్న వానికే బానిస కొడుకు. అంటే ఎవరికి డబ్బు ఉంటుందో అది. అంటే దీని అర్థం ఏంది? ఇవాళ చెప్పలే, 400 సంవత్సరాల క్రితమే ఏం చెప్పిండంటే, ఏదైనా డబ్బుతోటి నడుస్తుందని చెప్పిండు. అంటే నా గోత్రం ఇది గొప్ప, నా కులం ఇది గొప్ప అంటే నడవదు. అంటే అట్లా వేమన ఆ రోజే చెప్పిండు. తర్వాత ఇంకొకటి కూడా మీరు చూడాలి, అంతకుముందే మహాకవి గురిజాడ. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కులాల గురించి మా కులం అనేది చాలా జాడ్యం వేస్తుంది ఇది. ఇప్పుడు గురిజాడ మహాకవి ఆ రోజే చెప్పిండు, మంచి చెడులు 2 కులములు, మంచి అయినా 2 కులములు, మంచి ఉన్నది అయితే నేను మాలనైనా అవుతా. అంటే దాని అర్థం ఏందమ్మా? అన్యాయం అధర్మానికి నేను దూరంగా ఉంటా, కులం ఏది ముఖ్యం కాదు, నేను ఏదైనా అయితే మంచి ఉన్న చోట అని అర్థం. ఈ 2 చెప్పిన తర్వాత అంబేద్కర్ గారు ఏమన్నాడంటే, ఏదైనా రిజర్వేషన్ ఫలాలు అర్హులకు మాత్రమే అందాలే, అవసరం ఉన్న వాళ్ళకే ప్రాతినిధ్యం అందాలే అని అంబేద్కర్ రాజ్యాంగం అలా చెప్పిండు. ఇప్పుడు కవులు చెప్పిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆయన ఏముందంటే అదే ఉందమ్మా. అందుకనే మీకు తెలియదా, అంబేద్కర్ గారు కులతత్వం పోవాలన్నాడు, సమానత్వం రావాలన్నాడు. అసలు వారు ఈ కులాల మధ్య తను జీర్ణించుకోలేక అతను బౌద్ధ మతమే స్వీకరించిండు కదమ్మా అంబేద్కర్. మరి ఈరోజు సోకాళ్ళు చెప్పుకునే వాళ్ళంతా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎందుకు ఆలోచిస్తలేరు? ఆయన ఆశయాలను ఎందుకు కొనసాగిస్తలేరు? ఈ నేటికి కూడా ఎంత బాధ అనిపిస్తుందమ్మా అంటే, ఈ కులాల మధ్య చిచ్చి ఏంది, నా కులం ఇది, నీ కులం ఇది, ఇది ఎక్కడికి పోతున్నావు? 78 ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు మీరు ఈ మాట అంటున్నారు కదా, మరి దీనికి సంబంధించి మీరు ప్రజల కోసం న్యాయమైన వాదన చేస్తున్నారా, లేకపోతే కనుక ఆ కులాలకి రిజర్వేషన్ వస్తుంది అని ఒక వర్గాన్ని టార్గెట్ చేసే రాజకీయ స్టంట్ అంటారు? అమ్మా, ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే, రిజర్వేషన్లైనా అభివృద్ధి అయినా సంక్షేమమైనా ఈ దేశ సంపద. కాబట్టి ఈ దేశ సంపద అర్హులకే అందాలి.
నేను ఫస్ట్గా ఒక వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డిని, నేను ఈ దేశ పౌరుని, ఈ రాష్ట్ర పౌరుని, ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా ఒక బాధ్యతతో నేను మాట్లాడుతున్నాను. అయితే ఒక చట్టం తెలిసిన తర్వాత, ఒక రాజ్యాంగం ఉన్న తర్వాత మీరు అనర్హులకు మేము రిజర్వేషన్ ఫలాలు ఇస్తంటే ఎందుకు ఊరుకుంటామమ్మా? చట్టంలో లేనటువంటిది ఎట్లా చేస్తావు నువ్వు? వ్యక్తిగతంగా మనకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇప్పుడు మీరు కాపులది ఎందుకు వచ్చిందంటే, అసలు బీసీలలో కాపులు అనేవారు బీసీలు కారు. ఎందుకని? కాపులు అనేవాళ్ళు అగ్రకులాలు. కాపులు రెడ్లు రెండు ఒకటేనమ్మా. కాపులు రెడ్లు ఇద్దరు ఒకటే. అంటే రెడ్లలో కేటగిరీసా కాపులు? అంతే, నేను చెప్తా. ఎందుకంటే కాపులు అనేవాళ్ళు క్షుద్రులే అయినప్పటికీ మీరు చూడండి, గత 200 సంవత్సరాల నుంచి చరిత్ర గిట్లా మనం గమనిస్తే, అంటే బ్రిటిష్ కాలంలో కానీ, ఆ తర్వాత నిజాం కాలంలో కానీ, తర్వాత స్వతంత్రం రాకపూర్వం కానీ, స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ వీళ్ళంతా ఒకటే. 1906లో అందరూ కాపులుగానే పిలువబడ్డారు. కానీ 1906 తర్వాత 30కి వచ్చే వరకు ఏమైందంటే అమ్మా, ఈ కాపులు వెలనాటి అంటే కాపులు, వెలనాటి అంటే కాపు వెల్మలు. అయితే కాపులు కమ్మనాటి, కమ్మనాటి అంటే కాపులు కమ్మలు. కాపులు ఒకటే మళ్ళా. కాపు బలిజ, కాపు తెలుగ, కాపు ఒంటరి, కాపు తూర్పు, కాపు మున్నూరు, ఇట్లా అంటే పేర్లు మారాయి. అంటే ఇట్లా మార్చుకుంటూ వచ్చిన తర్వాత మీరు చూడండి, ఇప్పుడు ఈ కాపులల్లో కూడా వెలమలుగా మారిందని చెప్పిన కదా. ఈ వెలమలు విజయనగరం జిల్లాలో వాళ్ళని రాయుళ్ళు అనేది. రాయుడు. ఆ రాయుడు పోయి రావులయ్యారు. తర్వాత ఇట్లనే కమ్మలు కూడా ఏంటంటే, మీరు రాయలసీమకు వచ్చే వరకు నాయుళ్ళు అంటారు. తర్వాత అదే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రకు వచ్చే వరకు చౌదరిలు అంటారు. అంటే ఈ కాపులు పోయి కమ్మలైరు, కమ్మళ్ళు పోయి నాయుళ్ళు, చౌదరులుగా మారిరు. అట్లనే చూడు, ఈ కాపులు రెడ్లుగా మారిరు. కాపులు రెడ్లుగా మారిరు. అంటే ఈ కాపులు అనేవాళ్ళు కాపులైనా, వెలమలైనా, తర్వాత రెడ్లైనా, కమ్మలైనా, ఈ 4 ఒకటే కులాలు. అసలు కాపులు అంటే ఏంటంటే కాపలా నిలబడేవారు, దాపుగా నిలబడేవారు. కాపులు అంటే రక్షణగా నిలబడేవారు. కాపులు అంటే సంరక్షించేవాళ్ళు. కాపులు అంటే ప్రొటెక్టివ్. అంటే ఎట్లొచ్చింది ఇది అంటే, ఆనాడు అంటే యుద్ధాలు జరిగినప్పుడు కానీ, లేదా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నప్పుడు కానీ, సంఘర్షణలు జరిగినప్పుడు కానీ వీళ్ళు ముందు ఉండేది. ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. ఈ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు వీళ్ళందరినీ కాపులుగా పిలువబడ్డారు. అంటే నేను ఇది ఏంటంటే, ఈ 200 సంవత్సరాల నుంచి నాటి నుంచి నేటి వరకు ఆ చరిత్ర మీరు గమనించండి. ఈ కాపులుగా పిలువబడ్డ వీళ్ళు వివిధ రకాలుగా పరిగణించబడ్డారు. పరిగణించిన తర్వాత ఈ కాపులు రెడ్లైనా, వెలమలైనా, కమ్మలైనా వీళ్ళు అగ్రకులాలైనప్పుడు ఇక్కడ కాపులు బీసీలు ఎట్లయితారమ్మా? మీరు చెప్పండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని సూటి ప్రశ్న, ఎట్లా బీసీలు అవుతారు చెప్పండి. అంటే నేను ఎందుకంటున్నా అంటే, కాపులకు చిన్న చూపు ఉందమ్మా? కులం మీద చిన్న చూపు ఉందా? సామాజిక వెనుకబాటు ఉందా? లేదు. మరి మనం ఎలాగ ముందు మనం అనుకున్నాం కదా, ఏంటి సార్ మనం అసలు దీనికి రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఏంటి సార్? 3 అని చెప్పాను కదా. దాంట్లో ఒకటి కుల వివక్షత కానీ, సామాజిక వెనుకబాటు కానీ ఉండాలన్నాం కదా. మరి అప్పుడు కాపులకు లేదు కదా. మరి ఆ పారామీటర్లు ఎట్లా వస్తారు? ఆ ఎంపారికల్ డాటాలో ఎట్లా సెలెక్ట్ అవుతారు? ఆ డెడికేషన్ కమిషన్కు శాస్త్రబద్ధంగా వీళ్ళు ఎట్లా వస్తారు దాంట్లో కాపులు? మరి అలాంటప్పుడు ఇవన్నీ తెలియకుండానే అటు తమిళనాడులో కానీ, లేకపోతే ఇప్పుడు ఈ జీవోని పాస్ చేయాలి అని చెప్పి 42% రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎందుకు ప్రయత్నిస్తాయి? అది ఇంకా మీరు జర ముందుకు పోయారు. అసలు ఈ కాపులది అనేది, ఈ సబ్జెక్ట్ అనేది పూర్తి అయిన తర్వాత తమిళనాడు విషయానికి కూడా నేను వస్తాను. దానికి ఏం లేదు. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తా. అయితే ఇటువంటి పరిస్థితులల్లో ఈ కాపులు అనేవాళ్ళు జ్వరబడ్డారు బీసీలల్లో.
జొప్పిచ్చారు. ఎందుకు మీకు చెప్పను. ఇప్పుడు కాపులు అమ్మ ఆంధ్రలో అగ్రకులాలు, మరి తెలంగాణ బీసీలు. అదే కాపులు ఆంధ్రలో అగ్రకులాలు, తెలంగాణ బీసీలు. తర్వాత రెడ్లు ఇప్పుడు కర్ణాటకలో బీసీలు, మన ఉమ్మడి రాష్ట్రం వల్ల అగ్రకులాలు. మరి రెడ్లు కూడా మేము కర్ణాటకలో బీసీలు కాబట్టి మేము కూడా బీసీలలో జ్వరపడతాం అనవచ్చు కదా. కానీ అది కరెక్ట్ కాదు. అంటే మొదటి నుంచి కూడా స్వాతంత్రం రాకముందు నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళంతా అగ్రకులాలుగానే పిలువబడుతున్నారు, రెడ్లు కూడా. కాబట్టి నేనేమంటున్నంటే ఈ కాపులు అనేది మధ్యాంతరంగా చొరబడ్డారు. ఎప్పుడు అంటే మీరు విని ఉండవచ్చు, అంటే పి శివశంకర్ న్యాయ కోవిదుడు. వారు ఏం చేశారంటే ఈ తనకున్నటువంటి యుక్తి, తనకున్నటువంటి నేర్పరితనంతో, ఇన్ఫ్లుయెన్స్ పలుకుబడితోటి, రాజకీయ పలుకుబడితోటి కాపులను బీసీ జాబితాలో చేర్పించిండమ్మ 1970 తదనంతరం. 1970 తదనంతరం. అయితే ఇది నేను ఒక వల్లభరెడ్డి రవీంద్రరెడ్డి చెప్తలేను, వీరు రాసుకున్నారమ్మ ఆత్మకథలో. పి శివశంకర్ గారు నేను కాపులను బీసీ జాబితాలో చేర్చినాను అని రాసుకున్నాడు. అంటే దీన్ని బట్టి చెప్పండి, అంటే నీకు పలుకుబడి ఉన్నది కాబట్టి నువ్వు నేర్పరిగా కాపులను బీసీలలో చేర్చినావు. మరి కాపులను బీసీలలో చేర్చిన తర్వాత నిజంగా మనం అనుకున్నట్టు ఇప్పుడు 50 ఏళ్ళు అయింది సుమారు వాళ్ళు చేర్చబడి. ఒకవేళ నిజంగా బీసీలే అయ్యుంటే ఈ మండల్ కమిషన్లో కూడా ఒక స్పష్టత చేశారు. ప్రతి 20 సంవత్సరాలకు వారిని ఏ జాబితా అయినా సమీక్షించవచ్చు, పునఃసమీక్షించవచ్చు. అంటే నిజంగా 20 వీళ్ళు ఒకవేళ వెనుకబాటే ఉంటే, సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు, రాజకీయ వెనుకబాటు నిజంగా ఉంటే ఓకే, లేకపోతే వాళ్ళను పునఃసమీక్షించి వాటి నుంచి తీసేయొచ్చమ్మా. చేర్చొచ్చు, తొలగించవచ్చు. మరి చేర్చడం జరిగింది కానీ తొలగించడం జరగలేదు. కాబట్టి నేను దీన్ని బట్టి ఏం చెప్పదలుచుకున్నట్టమ్మా, కాపులు అగ్రకులాలు, కాపులు రెడ్లు ఒకటే, కాపులు బీసీలు కాదు. కాబట్టి ఈ కాపులు బీసీలు కాని వారు ఈ బీసీల జాబితాలు ఉండడం వల్ల ఎంపారికల్ డాటాలో కానీ, ట్రిపుల్ టెస్ట్ కానీ, లేదా డెడికేషన్ కమిషన్ యొక్క మూల సూత్రాలకు కానీ వ్యతిరేకం. అందుకనే రిజర్వేషన్లు నిలబడవంటున్నా నిలబడలేదు. అయితే ఇప్పుడు మీరు చేసే వాదన అటు కాపులకి వ్యతిరేకంగా చేస్తున్నారు కదా, అంటే వ్యతిరేకిస్తున్నారని అనుకోవాలా? ఎందుకని వ్యతిరేకించడం? మళ్ళీ అమ్మా ఇప్పుడు నేను ఇప్పుడే చెప్తున్నా, కాపులు రెడ్లు మేమంతా ఒకటే మరి కాబట్టి మా కాపుల మీద ఏం వ్యతిరేకం? వీళ్ళల్లో అంతర్గత విభేదాలు వస్తాయి కదా ఇప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడడం వల్ల. ఎవరైనా జాతికి అన్యాయం చేయొద్దు. మనం బీసీలకు రానప్పుడు బీసీలలో ఉండి బీసీ జాతికి అన్యాయం చేసినట్టే కదా. అంటే మీరు అనైతికంగా అందులో ఉన్నట్టే కదా, అనైతికంగా లబ్ధి పొందినట్టే కదా. అయినా నేనేం చెప్తున్నంటే ఇప్పుడు ఆర్థిక వెనుకబాటు ఏ కులంలో ఉంది, కాపులకు ఉంది, రెడ్లకు ఉంది, బ్రాహ్మణులకు ఉంది, వైశ్యులకు ఉంది, క్షత్రియులకు ఉంది. మరి ఆర్థిక వెనుకబాటు ఆధారంగా నేను పోరాడి సాధించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వాడుకోవచ్చు. మోస్ట్ వెల్కమ్. మేము వద్దంటలేం కదమ్మా, స్వాగతిస్తున్నాం. మాకు వాళ్ళ మీద ఏమి వ్యతిరేకం ఉంటుంది. కాకపోతే ఏంటంటే సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా ఏదైనా మనం ఇతరులకు అన్యాయం చేయడం తప్పు, ఇతరులకు అన్యాయం చేయడం తప్పు. అంటే మనం బీసీలు అనే వాళ్ళను భ్రమల్లో పెట్టి ఒక మందలాగా వాళ్ళల్లో మనం చేరి ఆ గుంపును ఉపయోగించుకొని మన వ్యక్తిగత స్వార్థం కొరకు ఆ జాతి మనం బీసీ కానప్పటికి కూడా బీసీలలో మెలిగి దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు పొందాలనుకోవడం తప్పని నేను చెప్తున్నా. అయితే ఇప్పుడు ఇది వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే ఆడుతున్న డ్రామా అని అంటారా? మరి అది తప్పదు కదమ్మా. అయితే మీరు చూడండి, కాపులు చెందిన వ్యక్తులు బీసీల భ్రమలు ఏంటంటే మా బీసీ వాళ్ళు ఉంటేనే మాకు చేస్తారు అనేది ఒక భ్రమలు.
కానీ వాస్తవాలు కావు. మామూలుగా ఎక్కడైనా చూస్తాం కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే చదువు వచ్చినా రాకపోయినా సపోర్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళకు ఒక జాబ్ ఇవ్వడము, వాళ్ళకి సహాయం చేయడము చేస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మ హనుమంతరావు పిసిసి అయిండు. పిసిసి ఆయన ఎవరు? కాప్ అన్నాడు కదా, కాపే కదా. కానీ బీసీ ప్రతినిధిగానే పిసిసి అయిండు కదా, అవునా లేదా? మరి హనుమంతరావు బీసీ ప్రతినిధిగా పిసిసి అయి కాపు కులానికి చెందిన వ్యక్తి అయ్యి మరి ఆయన బీసీలకు ఎంతమందికి టికెట్లు ఇచ్చిండమ్మా? ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు. ఫస్ట్ ముఖ్యమంత్రి అనేది తర్వాత, ప్రభుత్వాలు ఏర్పడే తర్వాత. ఫస్ట్ అయితే ఏదైతే పిసిసి అనేదే ప్రధానమైనటువంటిది. మరి ఆయన ఎవరికి ఇచ్చిండమ్మా టికెట్లు? రెడ్లకే ఇచ్చిండు. అంటే ఎవరెవరు మిలాఖత్ అయ్యారమ్మా? రెడ్లు కాపులు. అంటే కులానికి వచ్చే వరకు నువ్వు నేను ఒకటి, కానీ ఏదైనా పెత్తనం పదవి రావాలంటే నేను బీసీ అంటే ఒక ముసుగు కదా నీకంటే. మీరు అన్నందుకు నేను చెప్తున్నా, ఏ కులం వాళ్ళకి వల్ల ఆ కులం వాళ్ళకి మేలవుతుందంటే మరి మేలు బీసీలకు చేయాలిగా, చేయలేదంటారు ఇక్కడ. చేయలేదు. నెంబర్ 1. తర్వాత మీరు చూడండి అమ్మ, అంటే డి శ్రీనివాసులు గారు, ఆయన కూడా పీసీసీ అయ్యండి. మరి ఆయన కాపే కదా, కాపే కదా. మరి ఆయన సింహభావం ఎవరికి ఇచ్చిండు? అగ్రకులాలకు ఇచ్చిండు, రెడ్లకు ఇచ్చిండు. నేను ఒక రవీందర్ రెడ్డి అయినప్పటికీ కూడా వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రాజకీయ పార్టీలకు అతీతంగా వాస్తవాలు తెలియాలి సమాజానికి. ఎవరికి ఇచ్చిండు? ఆయన కాపే కదమ్మా. తర్వాత మీరు ఇది చూడండి, కేశవరావు, ఆయన కాపు కులానికి చెందిన వ్యక్తి కదా, ఆయన పీసీసీ అయ్యిండు. మరి పీసీసీ అయ్యి కాపు కులానికి చెందిన వ్యక్తి ఎవరికి ఇవ్వాలి? బీసీలకే కాదా టికెట్లు ఇవ్వాల్సింది, ఎంపీ టికెట్లు అయినా ఎమ్మెల్యే టికెట్. మరి ఆయన ఎవరికి ఇచ్చిండమ్మా? రెడ్లకే ఇచ్చిండు. అగ్రకులాలకు రెడ్లకే ఇచ్చిండు. అంటే ఆయన ఎవరి కొరకు పనిచేయాలి? మీరు అన్నందుకు ఇవన్నీ చెప్తున్నా, ఏ కులం వల్ల ఆ కులం వాళ్ళకి అని ఆయన ఎవరికి చేయాలి? బీసీలకు చేయాలి, బీసీలకు ఇవ్వాలి. మరి రెడ్లకే ఇచ్చిండు. అంటే కాపు రెడ్డి ఒకటే అంటున్నా. కులానికి వచ్చే వరకు నా కులం నీ కులం ఒకటి, కానీ ఏదన్నా పెత్తనం అధికారం కొరకేమో బీసీ అనేది ఒక ముసుగు తొడుక్కోవడం. తర్వాత మీకు పొన్నాల లక్ష్మి ఉంది కదా, అంటే ఆయన కంటే ముందర బొత్స సత్యనారాయణ తీసుకుందాం. బొత్స సత్యనారాయణ ఎవరమ్మా? కాపే కదా. ఆయన ఎవరికి చేసిండమ్మా? ఆయన అగ్రకులాలకే, రెడ్లకే. ఆయన తర్వాత ఎక్కువ సింహభాగం మొత్తం రెడ్లకే చేసిండు. మీరు ఆ తర్వాత పొన్నాల లక్ష్మి, ఆయన కాపు కులమే కదా, ఆయన బీసీ కదా, బీసీ అని చెప్పుకున్నాడు కదా. మరి కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి బీసీ ప్రతినిధిగా అతను ఆ విధంగా అవకాశం దక్కించుకొని మరి బీసీలకు న్యాయం చేయాలా? ఎవరికి చేయాలి చెప్పండి మీరు? ఎవరికి చేయాలి? బీసీలకు చేయాలి కదా. మరి బీసీలకు చేయలేదుగా, ఎవరికి చేసిండు? సింహభాగం రెడ్లకే ఇచ్చిండు. అంటే బీసీ అనేటువంటి భ్రమలల్లా కొంతమందికి భ్రమలు కల్పించి బీసీ ముసుగు ద్వారా మీరు అవకాశాలు దక్కించుకొని మీరు ఎవరికి చేశారు? రెడ్లకే చేశారు. అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, రెడ్లు కాపులు ఇద్దరు ఒకటే, వీళ్ళిద్దరు కలిసి బీసీలకు నష్టం చేసినట్టే కదనమ్మా. అర్థం అంతేనా కాదా? అయితే ఇక్కడ మొన్న కోర్టు ముందర జరిగింది ఒక సీన్ నేను అడుగుతాను. హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు, అప్పుడు ఒక అడ్వకేట్ వచ్చి మాట్లాడుతున్నారు, ఇది ఈ రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా 10% ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. అప్పుడు హనుమంతరావు గారు వచ్చి ఏం మాట్లాడుతున్నావయ్యా, అందరూ ఉంటారు ఫార్మింగ్లో అని అనేసి చెప్పారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ కలిసిపోవాలి అని అనేసి అని అంటున్నారు. అయితే మీరు మీ మాటల వల్ల ఇప్పుడు వాళ్ళ ఐక్యత దెబ్బతినే నష్టం ఉంది, రైట్? ఒక్కవేళ మీరు చెప్పిన దానికి భావితం అయ్యి ఒకవేళ ఇలాంటి ఏమైనా సవరణ జరిగితే మరి అది రాజ్యాంగంలో అని కాదు, మామూలుగా ఆ తప్పిదం మీరు తీసుకుంటారా? మరి మీ వల్ల గనక ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు విడిపోవాలి అన్న మాట మీరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది విడిపోవాలనేది కాదమ్మా, ఇది కలిసి ఉండాలనేది మన కోరిక. నిజమైన వారికి న్యాయం జరగాలనేది మన వాదన. రెండవది మీరు అన్నారు ఇప్పుడే ఎస్సీ ఎస్టీ వాళ్ళు బీసీ వాళ్ళు
వాళ్ళకు ఒక యూనిటీ కావాలి, కావాలి. వాళ్ళ ఆ యూనిటీ తోటి ఉండాలని. అమ్మా మీరు ఎంత విచిత్రంగా ఆలోచన చేయండి. అసలు ఎస్సీ రిజర్వేషన్లు అనేవి ఎవరికైనా ఇప్పుడు అందరికీ అంటే ఇప్పుడు బీసీలు ఏమంటారు, మా కులాలు ఇంత మా జనాభా ప్రకారం రిజర్వేషన్లు కావాలంటారు. మరి ఎస్సీలు ఎస్టీలు కూడా వాళ్ళ జనాభా ప్రకారం కావాలి కదా. మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా, ఎస్సీ ఎస్టీలకేమో 2011 జనాభా లెక్కన ప్రకారంగా రిజర్వేషన్లు. చూడు ఎంత ఘోరం. తర్వాత బీసీలకేమో 2025 జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు. మొన్న ఒకే నోటిఫికేషను ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థలలో ఎలక్షన్లు జరుగుతున్నాయో ఆ ఎలక్షన్లు జరిగేటువంటి దాంట్లో ఎస్సీలకు కూడా మరి జనాభా ప్రకారం వాళ్ళు ఏం అన్యాయం చేశారు, వాళ్ళకెందుకు ఇవ్వకూడదు జనాభా ప్రకారం. ఎస్టీలు ఏం అన్యాయం చేశారు, వాళ్ళకెందుకు ఇవ్వకూడదు. మరి బీసీలకే జనాభా ప్రకారంగా ఎట్లా ఇస్తావు మీరు చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నకు అంటే ఇప్పుడు ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు తర్వాత బీసీలుగా చెప్పుకునే కొంతమంది మహామేధావులు ఇప్పుడు ఎవరికి అన్యాయం చేస్తున్నట్టు చెప్పండి. డెఫినెట్గా వీళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్టే కదా. అట్లనే తర్వాత ఈ రిజర్వేషన్లు పెంచిరు అనుకుందాం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పెంచిరు అనుకోండి. పెంచితే అమ్మ ఓపెన్ కేటగిరీలా ఎస్సీలకు కూడా అన్యాయం జరుగుతుందిగా. ఇప్పుడు ఒక ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీ పోటీ చేస్తాడు, ఎస్టీ రిజర్వేషన్లో ఎస్టీ చేస్తాడు, బీసీ రిజర్వేషన్లో బీసీ చేస్తాడు. కానీ బీసీ రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇష్టానుసారంగా పెంచుకున్నారు అనుకున్నప్పుడు అప్పుడు ఓపెన్ కేటగిరీలో జనరల్ కేటగిరీ తగ్గుతుందా తగ్గదా? తగ్గినప్పుడు ఎస్సీలకు కూడా పోటీ చేసే అవకాశాలు తగ్గుతాయా తగ్గవా? ఎస్టీలకు కూడా తగ్గుతాయి కదా. అట్లనే ఓసీలకు ఎట్లా తగ్గుతాయి అది పక్కకు పెడదాం. మరి ఎస్సీ ఎస్టీలకు ఎట్లా న్యాయం చేస్తున్నట్టు, ప్రభుత్వాలు ఎట్లా న్యాయం చేస్తున్నట్టు, మాట్లాడే రాజకీయ పార్టీలు ఎట్లా న్యాయం చేస్తున్నట్టు, మేము బీసీలో మేమే అని చెప్పుకునేటువంటి బీసీ వాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలం అంతా ఒకటే అనుకున్న వాళ్ళు ఎట్లా న్యాయం చేస్తున్నట్టు. అంటే అందుకనే ఏమంటున్నంటే ఇది అనైతికమైనటువంటి చర్య. అందుకనే చట్టం ముందల ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటి ఏవి కూడా చెల్లనేరదని నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు అసలు మొత్తానికి చూసినట్టయితే ఈ బీసీల్లో మేము రిజర్వేషన్స్ కావాలి, మేము తక్కువ అన్న వాదన ప్రజల నుంచి వస్తుందా లేకపోతే వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారి తరఫు నుంచి వస్తుందా? ఇప్పుడు అమ్మా ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది అంటే రిజర్వేషన్లకు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి వ్యతిరేకం కాదు, అగ్రవర్ణాలు వ్యతిరేకం కాదు. కానీ వాస్తవంగా ఏంటంటే కొంతమంది ఈ కులాల పేరు చెప్పుకొని ఆధిపత్యం కొరకు వాళ్ళు ఈ విధంగా అయినటువంటి అంటే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా వ్యవహరిస్తున్నారు. అంటే కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, సామరస్య వాతావరణాన్ని చెడగొడుతున్నారు. ఇప్పుడు చట్టబద్ధతతోటే రిజర్వేషన్లు వస్తాయని అందరికీ తెలుసు. కానీ దానికి వ్యతిరేకంగా ఏమంటున్నారంటే మా కులం ఎంతుంది మాకు కావాలంటే, మరి మీ కులం అంతుంటే మరి అందరికీ కావాలి రిజర్వేషన్లు. సపోజ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు 100% రిజర్వేషన్లు ఉన్నాయనుకుంది, 85% అంటే మొన్న ఎవరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 15% చేర్చిండు అనుకోండి, ఏది ఓసీలను తేల్చిండు, 85% బీసీలు వాళ్ళకి ఇచ్చాయి. అంటే అసలు ఓసీలను కన్సిడర్ చేయట్లేదు కదా ఇందులో కూడా. కాబట్టి అంటే ఇప్పుడు రిజర్వేషన్లని ప్రభుత్వం ఏం చేసిందంటే 15% అగ్రకులాలు అన్నది ఇటీవల కాలంలో ముస్లింలు కాక. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి 85% అన్నది. మరి ఈ 85% రిజర్వేషన్లు ఇవ్వండి, మరి మాకేం అభ్యంతరం. 15% ఓసీలకు ఇవ్వండి, ఓసీల స్థానంలో వాళ్ళే నిలబడతారు. ఎస్సీలు ఉన్న చోట ఎస్సీలకు ఇవ్వండి, ఎస్టీలు ఉన్న చోట ఎస్టీలకు ఇవ్వండి, బీసీలు ఉన్న చోట బీసీలకు ఇవ్వండి, అందరికి ఇవ్వండి అని అందరికి ఇవ్వండి, అందరికి ఇవ్వాలి. ఇప్పుడు 100% అని మీరే చెప్తారు కదా, అట్లాంటప్పుడు అందరికి ఇవ్వండి. సో ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్క ఓసీ కానీ లేకపోతే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అందరూ కూడా మీరు చెప్పిన 3 పాయింట్స్లో ఎక్కడో ఒక చోట వాళ్ళకి సంబంధించిన కేటగిరీ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అందరికి ఇవ్వండి అని అంటారు. అసలు మూడు మౌలిక సూత్రాలు
ప్రకారంగానేమో అరువులకు ఇవ్వాలి, లేదు మేము కుల జనాభా ప్రకారంగానే మేము రిజర్వేషన్లు కావాలంటున్నాం, అదే అమలు చేయాలన్నప్పుడు అన్ని కులాలకు ఇచ్చేయండి. ఇంకా పంచాయతీ ఎక్కడ? ఇప్పుడు ఎంత బీసీలు ఎంతమంది ఉంటే బీసీలకు, ఎస్సీలు ఎంతమంది ఉంటే ఎస్సీలకు, ఎస్టీలు ఎంతమంది ఉంటే ఎస్టీలకు, ఓసీలు ఎంతమంది ఉంటే ఓసీలకు. అయితే బీసీలలో బీసీలే పోటీ చేయాలి, ఎస్సీలలో ఎస్సీలే చేయాలి, ఎస్టీలలో ఎస్టీలే, ఓసీలలో ఓసీలే చేయాలి. మళ్ళీ ఇక జనరల్ కేటగిరీ అందరు చేయాలని పని లేదు. తర్వాత ఏదన్నా పదవులు వచ్చినప్పుడు రొటేషన్ సిస్టంలో మార్చుకోవాలి, అట్లా చేయాలి. అయినా ఈ ఈ కులపరమైనటువంటి రిజర్వేషన్లు అనేవి ఈ రాజ్యాంగం కూడా ఒప్పుకోదు కదమ్మా. రాజ్యాంగం కూడా ఒప్పుకోవాలి కదా, రాజ్యాంగం ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఏదైతే బీసీ రిజర్వేషన్ గురించి అడ్డు చెప్తూ ఉన్నారో, ఇది న్యాయపరమైన రిజర్వేషన్ కాదు అని అంటూ ఉన్నారో, దీనికి సంబంధించి మీరు నిజంగా వాస్తవానికి ప్రజల పక్షాన ఉండి ఆలోచించే మాట్లాడుతున్నారా, లేకపోతే దీని వెనకాల ఇంకేవైనా రాజకీయ లెక్కలు ఉన్నాయంటారా? అమ్మ, నేను ఏదైనా ఆలోచించే మాట్లాడుతున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు బీసీలు ఉన్నారు, బీసీలలో ఎంబీసీలు ఉన్నారు కదా, ఒక 4-5 కులాలు తప్ప, అగ్ర బీసీలు తప్ప ఎంబీసీలు అయినటువంటి కమ్మరి కానీ, కుమ్మరి కానీ, మంగలి కానీ అంటే నాయి బ్రాహ్మణ అంటారు, చాకలి కానీ, ఒడ్డెర కానీ, ఇటువంటి కులాలకి ఏమైనా ప్రాతినిధ్యం వచ్చిందమ్మా? రావాలే కదా. అట్లనే సంచార జాతులు ఉన్నాయి, బాలసంతుల, జోగి, కాటికపాపల, పిచ్చకుంట్ల, బండార, బుడుబుడుకల, వీరముష్టి, జంగం, పాముల, మందుల, కాశికాపడి, వంశీరాజు, బండ, వీరభద్రేలు, ఇట్లా అనేక కులాలు ఉన్నాయి సంచార. అంటే 136 కులాలల్లో 130 కులాలు అవకాశాలు లేకుండానే ఉన్నాయి. 100 కులాలు మీరు చెప్పిన వాళ్ళ ఎవ్వరికి రిజర్వేషన్స్ లేవు. అసలు 100 కులాలు కావాల్సింది వీళ్ళకు. అసలు 100 కులాల దాకా వార్డు మెంబర్ కాలేదమ్మా, సర్పంచ్ కాలేకపోతున్నారు. మరి ఎవరికి ఇస్తున్నారు ఈ రిజర్వేషన్లు? నిరంతరం అనునిత్యం పొందిన వాళ్ళే, ఒకే కులం ఒకే వర్గం, అది ఎట్లా? అంటే ఎవరైతే రిజర్వేషన్లు పొందాలనో వాళ్ళకు పొందకుండా, ఇప్పుడు ప్రాతినిధ్యం అందని వారికి ప్రాతినిధ్యం కావాలండి. మరి ఎక్కడ? వీళ్ళందరికీ ప్రాతినిధ్యమే లేదు. మరి నా పోరాటం వల్ల ఎక్కడ తప్పు ఉందమ్మా? నా వాదనలో ఎక్కడ తప్పు ఉంది? మీరు చెప్పండి. అందుకనే మేము చేసేది ఒక కులానికో ఒక వర్గానికో ఒక వ్యతిరేకం కాదు. నేను కూడా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా, నేను ఉద్యమాలలో ఉన్న వ్యక్తిని. అట్లంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్నాను నేను, వర్గీకరణ ఇది మందకృష్ణ గారు చేపట్టారు. మరి మేము అది న్యాయసమ్మతమైంది, ధర్మమైందని దాంట్లో మనం పాల్గొన్నాం. నేను పాల్గొన్నాను ఒక రవీందర్ రెడ్డిగా. అట్లనే బీసీ హక్కుల మీద, బీసీలకు హాస్టల్ కావాలి, స్కాలర్షిప్స్ కావాలి, ఫీ రియంబర్స్మెంట్ కావాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, వాళ్ళకి స్టడీ సర్కిల్ కావాలి, వాళ్ళకి బడ్జెట్ల కేటాయింపులు కావాలి, వాళ్ళకు పర్మనెంట్ హాస్టల్ బిల్డింగ్స్ కావాలి, గురుకుల పాఠశాల కావాలి. వీటన్నిటి మీద నేను కొట్లాడినా. రైట్. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న పోరాటం రాజకీయ పరంగా ఏదన్నా మార్పు తీసుకొస్తుందని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే కత్తి పెట్టేశారు పీకల మీద. మీరు ఏదైతే స్టార్ట్ చేశారో మీరు అది ఆమోదించే వరకు వదిలిపెట్టకండి, లేకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నాయి అపోజిషన్సే, కానీ ప్రజల్లో బీసీ రిజర్వేషన్ ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా. కానీ మీ వాదనేమో ఇలా రావాల్సిన వాళ్ళకి, అందాల్సిన వాళ్ళకి రిజర్వేషన్స్ వస్తే బాగుంటుంది అంటున్నారు. అంటే ఇప్పుడు మీ ఈ పోరాటం కొనసాగిస్తారా, లేకపోతే ఉట్టి ప్రజావేదికల వరకే ఉంటుందా? అమ్మ, నేను ఉద్యమకారుణ్ణి. నేను ఇప్పుడే చెప్పిన ఎస్సీ వర్గీకరణ మీద నేను పోరాటం చేసిన వ్యక్తిని, కలిసి పనిచేసిన వ్యక్తిని. అంటే మీకు ఇంతకంటే ముందర చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రం వల్ల 3 ఉద్యమాలు నడిచినాయి. ఈ 3 ఉద్యమాలల్లో ఒకటి వర్గీకరణ ఉద్యమం, 2 బీసీ రిజర్వేషన్ల పెంపు ఉద్యమం, అది ఆర్ కృష్ణయ్య గారు చేస్తుంది. 3 ఈబీసీ ఉద్యమం, అంటే ఈ అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కావాలని. ఈ ఉద్యమాన్ని టేకప్ చేసింది నేనే, మొదలుపెట్టింది నేనే. ఒక వల్లభరెడ్డి రవీందర్ రెడ్డిగా పోరాడి సాధించినటువంటి వ్యక్తిగా, నేను సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా
నేను ఊకోను, నేను ధర్మయుద్ధం చేస్తా. నేను సంచార జాతుల తరపున, తర్వాత ఎంబీసీ జాతుల తరపున నేను ధర్మయుద్ధం చేస్తా. అయితే మేము ఏదో అగ్రకులమైనంత మాత్రాన మేము బీసీలకు వ్యతిరేకం అనేది కాదు. ఇప్పుడు చూడమ్మా, పాలించేవాడికి పాలన దక్షత ఉంటే ఎవరైనా గొప్పోలే. నీకు మోడీ గారు ఏంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టిండు కదా, మరి విశిష్టంగా విలక్షణంగా ఈ అగ్రవర్ణ పేదలను కూడా ఆదుకోవాలి, వీళ్ళలో కూడా పేదవాళ్ళు ఉండరు, ఇది న్యాయసమ్మతం అని అన్నారు కదా మోడీ గారు. అంటే మేము బీసీలకు ఎందుకు వ్యతిరేకం, వారు మంచి పని చేసారు కాబట్టి అంటున్నారు. ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, కర్పూర్ ఠాకూర్ అనే బీహార్ ముఖ్యమంత్రి, ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండు, ఆ రాష్ట్రంలో ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా చేసిండు. అంటే నాయి బ్రాహ్మణ్కి చెందిన వ్యక్తి. ఆ కర్పూర్ ఠాకూరు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇచ్చిండు. మరి అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇచ్చిండు అంటే అటువంటి ఇప్పుడు ఒక నాయ బ్రాహ్మణ వ్యక్తి కూడా కులాలంటే అన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాలలో కూడా అందరికీ న్యాయసమ్మతంగా ఉండాలి, అందరినీ ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన రిజర్వేషన్లు ఇచ్చిండు. వాళ్ళ నాన్న అది క్షౌరాలు చేసుకుంటూ ఉండేవాడు. అరే మీ కొడుకు ముఖ్యమంత్రి అయ్యిండు, నువ్వేందా ఇదే వృత్తి అంటే, నా వృత్తి నాదే, నా కొడుకుది అనేవాడు. అంత గొప్ప మనుషులు ఉండరా మా బీసీలలో కూడా. మేము బీసీలకు వ్యతిరేకం కాదు, అంత గొప్ప మనుషులు ఉండరు. అట్లనే ఇప్పుడు రెడ్లల్లో కూడా ఏమంటుండ్రు అంటే, రెడ్లు రిజర్వేషన్లకు ఎందుకు వ్యతిరేకం అవుతుంది? రెడ్లు ఎప్పుడైనా సామాజిక పక్షాన్ని ఉంటారు. మీరు చూడండి, స్వాతంత్ర సంగ్రామం నుంచి కూడా రెడ్ల పాత్ర కీలకంగా ఉంది. రెడ్లు ఎప్పుడైనా అందరికీ అందుబాటులో ఉండి అందరిని ఆదుకునే వ్యక్తులే, ఉద్యమాలు కూడా స్ఫూర్తితో పనిచేసే వాళ్ళే. ఇప్పుడు స్వాతంత్రం రాకముందు సిపాయిల తిరుగుబాటు కంటే ముందల్నే స్వాతంత్ర సంగ్రామంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన పోరాటంలో అమరుడైండు. అట్లనే సాయుధ పోరాటం వల్ల ఎంతమంది అమ్మ మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు, భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళంతా ఎంతమంది. అట్లనే భూదాన ఉద్యమంలో ఆచార్య వినోబా చేపట్టిన ఉద్యమం వల్ల వెదిర రామచంద్రారెడ్డి వాళ్ళు తన భూమిని త్యాగం చేసి వాళ్ళు ఆదర్శంగా నిలిచారు. ఈ తర్వాత తెలంగాణ సంగ్రామం ఏందమ్మా, దాంట్లో కూడా అమరులయ్యారు. ఇంతెందుకు, నేను ఒక రవీందర్ రెడ్డిని, రెడ్డికి సంబంధించిన వ్యక్తిని. ఈ రిజర్వేషన్లు అనేవి ఒక రవీందర్ రెడ్డిలకే రావు. అగ్రవర్ణాలంటే ఇక్కడనే తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, తెలంగాణ. రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరిలు, తెల్లగలు, వెలమలు, ముస్లింలు, హైదరాబాద్ సెటిల్ అయిన మార్వాడీసు, సిక్కులు, వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు, ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయి నేను పోరాటం చేయడం వల్ల. మరి ఒక రవీందర్ రెడ్డి నా కులానికే రాలేదు కదా. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉందో అది వెనక పడిన వాళ్ళకి ఇవ్వండి. ఈ మీరు ఏవైతే 3 అంశాలు చెప్పారో ఆ 3 అంశాల్లో వెనుకబడిన వాళ్ళకి మట్టుకు మీరు అవసరం ఉంటే ఈడబ్ల్యూఎస్ ని ఉపయోగించుకోండి, అంతేకాని రిజర్వేషన్ అని చెప్పి అందరికి వద్దు అని అంటారు. అంతే కదా. ఇప్పుడు ఏదైతే ఆర్థిక వెనుకబాటు మీద రిజర్వేషన్లు ఇచ్చారో వాటిని ఉపయోగించుకోండి, తప్పేం లేదు కదా. రైట్. సో ఇది ఎవరైనా ఓసీ కానీ బీసీ కానీ ఏసీ ఎవరైనా సరే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఉపయోగించుకోవచ్చు 100%. రైట్. అంటే ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి. ఈ 2 వర్గాలలో రాని వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ ఉంది. ఒకవేళ బీసీలల్లో అన్యాయంగా మనం ఒకవేళ ఉండాలని అనుకోవడం తప్పు. వాటి నుంచి వైదొలిగి ఆర్థిక వెనుకబాటే మనలో ఉంటే ఈడబ్ల్యూఎస్ ఉపయోగించుకోండి. ఓకే. అగ్రకులం అయినప్పటికీ ఆ తరగతులు ఏవైతే ఉంటాయో అవి తక్కువగా ఉన్నట్టయితే ఈడబ్ల్యూఎస్ మీరు డెఫినెట్ గా ఉపయోగించుకోండి. దీనికి ఇప్పుడు ఇది అడ్డంకుగా మారింది కాబట్టి 42% బీసీ రిజర్వేషన్ అనేది అది వాళ్ళకి న్యాయంగా దక్కాలి. ఓకే, న్యాయంగా ఎవరికైతే కావాలి. కానీ మన వల్ల ఏదైతే ఎంపారికల్ డేటా ఉందో ఆ ఎంపారికల్ డేటాలో ఇప్పుడు అనర్హులు ఉంటే సెలెక్ట్ ఎట్లయితారమ్మా, చట్టం ముందర ఎట్లా నిలబడుతుంది? అందుకనే ఈ కాపుల వల్ల ఈ రిజర్వేషన్లకు, బీసీ రిజర్వేషన్లకు అడ్డుగోడగా మారింది.
రైట్. సో ఇప్పుడు నిజంగా ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ అనేది సర్దుబాటు చేస్తే అంతే. ఉపయోగకరంగా ఉంటుంది తప్ప ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం లేదు అని లేదు అంటారు. సో డెఫినెట్ గా మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో అది రాజకీయ పరంగా కానీ లేకపోతే ప్రజల్లో కానీ ఒక అవగాహన వచ్చి అది అమలు పరుస్తే బాగుంటుందనే వాదన మీరు వినిపిస్తారు. అంతే కదా. అదే 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 చట్టాలు కూడా ఉన్నాయి దానికి. ఆ చట్టాలను బట్టి పోదాం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని బట్టి పోదాం. అట్లనే తర్వాత నేనేమంటున్నంటే ఈ కులాల జపాలు చేస్తూ వర్గ వైషమ్యాలు సృష్టించే వారి మీద ప్రభుత్వం కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ ఓట్ల రాజకీయం కొరకు ఈ విధంగా చూడొద్దు ప్రభుత్వం. అదేవిధంగా సంఘ విద్రోహ ఇప్పుడు ఈ కుల విద్వేషాలను రెచ్చగొట్టేవారు కూడా సంఘ విద్రోహ శక్తులుగా పరిగణించాలి. పరిగణించి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలకు ఉంది. ఇంకొకటి ఏమంటుండంటే ఈ ప్రభుత్వం కూడా మొక్కుబడిగా సర్వేలు చేయొద్దు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా, ఫస్ట్ నువ్వు శాస్త్రీయంగా సర్వే చేయి. రిజర్వేషన్లకు ఎవరు అర్హులో ఎవరు అనర్హులో తేల్చిన తర్వాత ఆ నిఘంటు వచ్చిన తర్వాత నువ్వు 42 కాదు పెంచు, అభ్యంతరం ఎవరికి లేదు. కానీ నువ్వు అది చేయకుండా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఫస్ట్ శాస్త్రీయంగా తేల్చు, అవసరం అనుకుంటే ఇంకా టైం తీసుకో. కానీ అన్యాయంగా నిజమైన ప్రయోజకులకు విఘాతం కలిగితే ఇది తప్పు కదా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కదా. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తివి ఈ చట్టబద్ధత గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏముంది దీంతో ఏదో అగ్రకులాలో లేకపోతే రెడ్లో ఏదో వ్యతిరేకించినట్టు వాళ్ళు నిందలేయడం, అపనిందలేయడం, దూషణలు, వ్యక్తిగత ఇవన్నీ ఏంటి అమ్మా? చట్టాన్ని అనుసరించి నడుచుకోవాల్సింది. చట్టం వ్యతిరేకంగా ఈ విధంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ సమాజంలో కూడా మహామేధావులని చెప్పుకునే వాళ్ళు కూడా చట్టాలను బట్టి మాట్లాడాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ మీరు టైం కేటాయించి దీని గురించి డెఫినెట్గా మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.